మహావిశాఖ నగర పాలక సంస్థల్లో మేయర్ మార్పు అనివార్యమన్నారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్. గత 4 ఏళ్లుగా కార్పొరేషన్లో అభివృద్ధి సంక్షేమం కుండపడిందని తెలిపారు. అందుకే స్వయంగా వైసీపీ కార్పొరేటర్లే కూటమి ప్రభుత్వం వైపు మొగ్గు చూపుతున్నారని అంటున్న మూర్తి యాదవ్తో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. విశాఖ నగరపాలక సంస్థ దీనికి సంబంధించి అత్యధిక ఆదాయం వచ్చే కార్పొరేషన్ కూడా విశాఖపట్నం కావడంతో ఇప్పుడైతే ఇక్కడ రాజకీయాలు వేడెక్కాయి. త్వరలో పాలకవర్గం కూడా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇది ఒక రాజకీయ అలజడిగా కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలక మండలిలో మేయర్ గా ఉన్నటువంటి ఆ మేయర్ పీఠాన్ని నుంచి తప్పించి కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టాలని చెప్పి చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి, త్వరలో ఏం జరగబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ఏం జరుగుతుంది? విశాఖ మహానగరపాలక సంస్థలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి. అభివృద్ధి కోసం పాటుపడేటువంటి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కూటమి ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద గెలిచినటువంటి కార్పొరేటర్లందరూ కూడా మేము వస్తాం, మమ్మల్ని కూడా భాగస్వాములు చేయండి, మమ్మల్ని చేర్చుకోండి మీ పార్టీలో అని చెప్పి వాళ్ళంతటి వాళ్ళు రావటం, ఇవాళ వైసీపీ నేతలందరూ కూడా అవాక్ అయిపోయిన పరిస్థితి. గత 4 ఏళ్లలో కూడా ఆ వార్డు కార్పొరేటర్లు, వైసీపీ కార్పొరేటర్ వాళ్ళ వార్డుల్లో అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటి బస్సులో కూడా నోచుకునేటువంటి దుస్థితికి వెళ్ళాం. కాబట్టి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చింది, అభివృద్ధికి నాంది పలుకుతుంది. కాబట్టి అభివృద్ధి సంక్షేమం అన్నది 2 కళ్ళగా భావించేటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వాన్ని నభూతో నభవిష్యత్ అనే విధంగా విశాఖ నగర అభివృద్ధి కోసం, విశాఖ నగర కాంక్షల కోసం పనిచేసేటువంటి ప్రభుత్వానికి ఖచ్చితంగా మేము కూడా భాగస్వాములు కావాలని చెప్పి వైసీపీ కార్పొరేటర్లు అందరూ కూడా క్యూ కడతా ఉన్నారు. ఖచ్చితంగా మరికొద్ది రోజుల్లో అంటే ఇప్పుడు మీకు ఇంకా ఏడాది కాలమే ఉంది పరిపాలన, అంటే ఈ పాలక మండలికి పదవి కాలం ఒక ఏడాది కాలమే ఉంది. ఈ ఏడాది కాలంలోనే మార్పు అవసరం అంటారు? కాలం ఏడాది ఉంది అన్నది కాదు కదా, ఇంకా 4 ఏళ్ల 3 నెలలు ఉంది కూటమి ప్రభుత్వానికి. కూటమి ప్రభుత్వం మేయర్ పదవికి కార్పొరేషన్ కి సంబంధించి ఇంకా 4 సంవత్సరాలు పూర్తి అయిపోయింది, ఇంకా 1 సంవత్సరమే పదవి కాలం ఉంది. ఇప్పుడు మేయర్ మార్పు వలన ఎలాంటి ప్రయోజనం? మేయర్ మార్పు అన్నది కూటమి ప్రభుత్వం కోరుకోవట్లేదు, వైసీపీ కార్పొరేటర్లు కోరుకుంటున్నారు మేయర్ మార్పు కోసం. మేము మా వైసీపీ మేయర్ గా ఉన్నటువంటి ఆమె కనీసం వార్డుల్లో అభివృద్ధికి కూడా ఎటువంటి శాంక్షనింగ్ అథారిటీస్ ఇవ్వలేదు. కాబట్టి మేము కూటమి ప్రభుత్వంలో వస్తే కనీసం మా వార్డులైనా సరే ఇవాళ మంచి స్థితిలోకి వెళ్తాయి, మా వార్డులో ప్రజలందరూ మమ్మల్ని మెచ్చుకుంటారు, వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు దోహదపడతారు కూటమి ప్రభుత్వం అని చెప్పి కూటమి ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ మీద నమ్మకంతో వస్తున్నారు. ఇవాళ ఆ నమ్మకంతో వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా స్వాగతిస్తా ఉన్నాం. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ వార్డుల అభివృద్ధికి ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల నిధులైనా సరే కూటమి ప్రభుత్వం వెచ్చించడానికి, నగర అభివృద్ధికి పాటుపడడానికి కూటమి ప్రభుత్వం ఇవాళ చిత్తశుద్ధి ఉంది. కాబట్టి అదే ఉద్దేశంతో కార్పొరేటర్లు అందరూ వస్తున్నారు. ఇవాళ మేయర్ పీఠం మార్చడం అన్నది వైసీపీ కార్పొరేటర్లు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇంతవరకు కూడా బడ్జెట్ కి సంబంధించి సమావేశం నిర్వహించలేదు. అదే నేపథ్యంలో అవిశ్వాసం పెట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు. ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు? బడ్జెట్ సమావేశం వేరు, అవిశ్వాసం సమావేశం అన్నది వేరు. బడ్జెట్ సమావేశం అన్నది ప్రతి ఏడాది కూడా మహావిశాఖ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలను ఏర్పాటు చేయడం అన్నది అది మా యొక్క పూర్తి స్థాయిలో చట్టపరంగా జరిగేటువంటి ప్రక్రియ. ఆ బడ్జెట్ సమావేశం 29వ తారీఖున బడ్జెట్ సమావేశాలు, మహావిశాఖ నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి. ఖచ్చితంగా బడ్జెట్ మీద పూర్తి స్థాయిలో చర్చ జరుగుతుంది. ఎక్కడెక్కడ బడ్జెట్ లోటుపాట్లు ఏంటి, అసలు వాటి మార్పులు చేర్పులు ఏం జరగాలి, ఇంకా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి, బడ్జెట్ లోని కేటాయింపులు ఏ విధంగా చేయాలన్న దాని మీద పూర్తి స్థాయిలో బడ్జెట్ సమావేశంలో నిర్ణయించడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి బలాబలాలు చూసుకుంటే మీ కూటమి ప్రభుత్వానికి అవిశ్వాసం పెట్టడానికి కావచ్చు, అవిశ్వాసంలో నెగ్గడానికి కావచ్చు, ఎంతమంది ఇంకా అవసరం ఉంటుంది? ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు? పూర్తి స్థాయిలో నో కాన్ఫిడెన్స్ మోషన్ మూవ్ చేయడానికి కావాల్సినటువంటి బలం పూర్తి స్థాయిలో కూటమికి ఉంది. జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీలు, కార్పొరేటర్లు, అలాగే ఇప్పుడు కొత్తగా జాయిన్ అయినటువంటి, అంటే ఏదైతే కూటమి ప్రభుత్వం మీద నమ్మకంతో వచ్చినటువంటి కార్పొరేటర్లందరూ కూడా ప్రస్తుతం పూర్తి స్థాయిలో బలం ఉంది. మరికొద్ది రోజుల్లోనే అవిశ్వాస తీర్మానానికి జిల్లా కలెక్టర్ గారికి మేము లెటర్ ఇవ్వటం జరుగుతుంది. లెటర్ ఇచ్చిన తర్వాత ప్రక్రియ అన్నది మొదలవుతుంది. ప్రక్రియ తర్వాత ఖచ్చితంగా ఈ నగరాన్ని పరిపాలించడానికి, నగరానికి ఒక మంచి మేయర్ని అందించడానికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. థ్యాంక్ యూ.
ఇది మొత్తంగా చూసుకుంటే విశాఖ నగరపాలక సంస్థలో విశాఖ నగరపాలక సంస్థలో చోటు చేసుకున్నటువంటి పరిణామాల నేపథ్యంలో స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్లే స్వచ్ఛందంగా పార్టీలోకి వచ్చి మేయర్ మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో అనివార్య పరిస్థితుల్లోనే మేయర్ మార్పు అనేది చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదే ఇందులో ఎలాంటి అనుమానం లేదు. రాబోయే కొద్ది రోజుల్లో కూడా మేయర్ కూటమి ప్రభుత్వం అయితే చేపట్టడం జరుగుతుంది అని చెప్పి, అదేవిధంగా రాబోయే కొద్ది రోజుల్లో విశాఖ మహానగరాన్ని అభివృద్ధి చేయాలంటే కూటమి అధికారంలో ఉండాలన్న ఒక చిత్తశుద్ధితో కార్పొరేటర్లందరూ కలిసి రావడం వలనే ఈ పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది భవిష్యత్తులో మంచి పరిణామంగా చెప్పొచ్చు అని చెప్పి కార్పొరేటర్ మూర్తి యాదవ్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ స్వామితో రాజు ఐఎస్ విశాఖపట్నం.